భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతకు గురైన తర్వాత అస్వస్థతకు లోనవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఒలింపిక్ గ్రామంలోని పాలిక్లినిక్ లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. బరువు తగ్గడానికి రాత్రంతా వర్కౌట్స్ చేయడంతో డీహైడ్రేషన్ కు గురైంది. అయితే రెజ్లింగ్ ఆటగాళ్లు బౌట్ సమయంలో తమ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఆటకు ముందు రోజు వినేష్ 2 కిలోల ఎక్కువ బరువు ఉంది. దీంతో జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటి వర్కౌట్ చేసింది. భోజనం కూడా తీసుకోలేదు. అంతేకాకుండా రాత్రంతా మేల్కొనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె తీవ్రంగా డీహైడ్రేషన్ కు గురైనట్లు తెలుస్తోంది. అయితే వినేష్ ఫోగట్ కు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, క్రీడాకారులు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె క్రీడా స్ఫూర్తిని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వినేష్ ఫోగట్ నిజమైన ఛాంపియన్ అని కొనియాడారు. కష్ట సమయంలో ప్రయత్నం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిందన్నారు. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారని ట్వీట్ చేశారు.